మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోల్ మండల్ కాంపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం గ్రామ పంచాయతీ హాల్లో జరిగింది. బడిబాట కార్యక్రమం ఈ రోజు నుండి 19వ తారీఖు వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో కాంపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణకుమార్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కరుణశ్రీ, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సౌభాగ్య, ఎస్సీఓ శ్రీలత మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్లో హాజరు శాతం పెంచాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, 10వ తరగతి చదివిన విద్యార్థులకు ఫస్ట్ క్లాస్లో మార్కులు సంపాదించిన ఘనత కాంపల్లి హైస్కూల్ కు మాత్రమే దక్కింది. వివోలు కోటి నాగులు, వెంకటలక్ష్మి మరియు గ్రామ పెద్దలు కొప్పుల వెంకటరెడ్డి, జకోజు రమేష్, గణపతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మీ సహాయ సహకారాలు మాకు ఇదే విధంగా ఎమ్మెల్యే అవసరం సార్ మీరు ఇస్తున్నారు. దాన్ని మేము ఇంకా మెరుగ్గా ఉపయోగించుకోవాలని చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి చేసినటువంటి గ్రామ పెద్దలకి, పేరెంట్స్కి అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పాఠశాల ఉపాధ్యాయ బృందం కూడా ఎంతో దూరం నుండి వరంగల్, ఖమ్మం, మోబాద్ నుండి చేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రొఫెషనల్ బడిబాట ప్రోగ్రాం ఈ రోజు నుంచి 11వ తారీఖు 19 వరకు కొనసాగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడి పిల్లలందరినీ బడిలో చేర్పించాలి, అది ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు అవసరం. ఎల్లవేళలో మీరు అందిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ 280 ఉంది. దాని ఇంతకుముందు మనకి 400 ఉండేది. మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ క్లాస్ అయిన టైంలో 400 ఉండేది. మళ్ళీ 76 వెళ్ళిపోయారు. కనీసం 300కి తగ్గకుండా మన పాఠశాలను మనం కాపాడుకోవాల్సిన, శ్రద్ధ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా లేనట్టయితే మనకున్న సౌకర్యాన్ని పోయే అవకాశం ఉంది. స్టాఫ్ కూడా పోవచ్చు. రెగ్యులేషన్లో ఇంతమంది టీచర్స్ కూడా ఉండరు.